హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇవాళనైతే ఫ్రైడే కదా! పొద్దున్నే లేచినా అండి. గుడికెళ్ళేదుండే. గుడికెళ్దామని చెప్పి ఇంకా లేచి ముగ్గు పెట్టుకొని, ఇల్లంతా తుడుచుకొని, పూజ అవన్నీ అయ్యేసరికి 5 అయిందండి. అంటే ఎన్ని గంటలకు లేచిన్నో మీరే అర్థం చేసుకోవాలా. అంత పొద్దున్న లేచినా. ఎప్పుడైనా కొంచెం పనుందంటే 4, 5 గంటలకు లేస్తా కానీ ఇవాళనైతే పావుతక్కువ 3 గంటలకు లేచి ఇవన్నీ పనులు చేసుకొని గుడికి కూడా వెళ్ళేసి వచ్చినాము. ఇంకా ముగ్గు అయితే అసలు ఎంత బాగుందో ఇవాళ. అంత తొందరగా వేసిన రోజేమో మంచిగా కుదురుతుంది. మంచి శిస్తుగా ఇంకా బాగా వేద్దామన్న రోజేమో కొంచెం అటు ఇటు కుదురుతుంది. ఏదైనా చూడు అనిపించింది. అది నాకే ఆ ముగ్గును చూస్తుంటే అనిపించింది. ఆగమాగం వేస్తుంటే ఎంత బాగా వచ్చిందని మళ్ళీ మళ్ళీ అనుకున్నా. తర్వాత గుడికెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక మా పాప చూడాలి. ఏం కూర మమ్మీ, ఏం కూర మమ్మీ అని అడుగుతూనే ఉంది. నేనేమో శుక్రవారము సంతోష్ మాతకు ఒక్క పొద్దు ఉంటా అండి. చాలా సంవత్సరాల నుంచి ఉంటాను. ఇంకా మా ఇంట్లోనేమో నాకేమో వేరే కూరలు అవి పనికిరావు కదా! టమాటా, చింతపండు, నిమ్మకాయ అట్లా పులుపు పదార్థాలు ఏం తినం కదా! అందుకని చెప్పి నేనేమో ఎక్కువ మట్టుకు పప్పు వండడానికి ట్రై చేస్తా. వీళ్ళేమో పప్పు వండుతున్నావా అని అంటే ఇంకేం వండుతాం చెప్పండి. సంతోష్ మాత ఒక్క పొద్దుకు తొగరపప్పు, శనగపప్పు బాగా ఇష్టం. అమ్మవారికి శనగపప్పు ఎక్కువ ఇష్టం. శనగపప్పు అన్నా, తొగరపప్పు అన్నా వండుతుంటే ఇక ఒకటే గోల మా పాపనైతే. "ఏం కూర మమ్మీ, ఏం కూర మమ్మీ" అని ఎంబటెంబట తిరుగుతుంది. తర్వాత నేనేమో పప్పు వండుతున్నానంటే ఆమె ఒకటే గులుగుతుంది. అందరి పిల్లలు ఇంతే కావచ్చు. చిన్నప్పుడైతే వాళ్ళ స్కూల్లో కూడా ఆట పట్టిస్తుర్రట. "శ్రీమ్లిక ఇవాళ శుక్రవారం కదా పప్పు తెచ్చుకున్నావా? శుక్రవారం కదా శ్రీమ్లిక పప్పు తెచ్చినావా" అని అందురట. మా పాప ఇంటికొచ్చి ఒకటే బాధపడుతుండే. "మమ్మీ నన్ను ఇట్లా అంటున్నారు, మమ్మీ నన్ను ఇట్లా అంటున్నారని." ఇంకా ఫ్రైడే కదా ఏం చేయలేను. ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆల్రెడీ. కానీ ఇక ఊరికే అట్లా అడుగుతా ఉంటారు. ఏం చేస్తాం, ఏమి చేయలేం కదా! ఇంకా పప్పు వండినా అండి. శనగపప్పు చేసిన ఇవాళనైతే. బాగా అనిపించింది. ముగ్గు అయితే మళ్ళీ మళ్ళీ చూసుకున్నా అండి. అన్ని సార్లు చెప్తున్నా అంటే అది ఎంత బాగా కుదిరిందో చూడండి. బాగా అనిపించింది. మీరేం కూరలు చేసిర్రు? మీరేం వంటలు చేసిర్రు? అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేను మళ్ళీ అది ఇంకోసారి చెప్తున్నానండి. పెడిక్యూరు ఫుల్ వీడియో పెట్టినామండి. అసలు కాళ్ళైతే మురికంతా పోయిందండి. అంత బాగా అయినాయి. ఎవరైనా వీలైన వాళ్ళు తెప్పించుకొని చేసుకోండి. చాలా బాగుంది. పెడిక్యూర్ అంటే ఫుల్ వీడియో ఉంది కదా! మీరు ఎట్లా చేసుకోవాలనో కూడా మా పాప అందులో అంతా చెప్పింది. బాగుందండి. తెప్పించుకొని అయితే ఒకసారి ట్రై చేయండి. అది ఫుల్ వీడియో చూసి. బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.